ఉదయం నుంచి కూడా హుషారుగా సాగిన పోలింగ్ పరిస్థితి ఇప్పుడు కాస్త మందకొడిగా కొనసాగుతుంది. ఆఫీస్ టైం కావడంతో ఉద్యోగస్తులంతా కూడా క్యూ లైన్లో నిలిచి ఉండేటటువంటి సమయం లేక వారంతా తిరిగి వెళ్లిపోయారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఎర్రగడ్డ వద్ద? అక్కడ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సాయి కిరణ్. మహేశ్వరి, ఓటింగ్ సరళి ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. సో దాని గురించి ఒక ఓటర్తో మాట్లాడదాం. అసలు ఏమనుకుంటున్నారు ఓటర్స్ అనేటువంటిది. మెయిన్గా చెప్పండి, విలేజెస్లో ఓటింగ్కి హైదరాబాద్లో ఓటింగ్కి తేడా ఉంటుంది. అసలు ఇక్కడ హైదరాబాద్లో ఓటింగ్కి అసలు ఎప్పుడు వస్తారు, ఏ సమయంలో వస్తారు? వస్తూ చూస్తుంటే చాలా తక్కువగా కనిపిస్తుంది. మధ్యాహ్నం వస్తారు సార్. ఇక్కడ హైదరాబాద్లో మధ్యాహ్నం వస్తారు. హైదరాబాద్లో మార్నింగ్ టైంలో ఎక్కువగా ఓటింగ్ కాదు. విలేజ్లో అంటే 6 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. అక్కడ వాళ్ళు చేసి బయట వెళ్ళిపోతారు. మన వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు తర్వాత పోదాం అని మధ్యాహ్నం వస్తారు. మధ్యాహ్నం నాష్టా చేసి వస్తారు అందరు. అట్లనే ఉన్నది హైదరాబాద్. పెరుగుతుందా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్? పక్కా పెరుగుతుంది. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలో పాల్గొనాలని అందరు చూస్తున్నారా? అదే అందరు పాల్గొనాలని చూస్తున్నారు. ఓటింగ్ ఎక్కువ పెరుగుతుంది. రైట్, మధ్యాహ్నం వస్తారని చెప్తున్నారు. ఎందుకంటే కొంత హైదరాబాద్ ఓటర్ ఈజ్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు అదర్ ఏరియాస్. ఎందుకంటే విలేజెస్లో కావచ్చు, ఇక్కడ గ్రామాల్లో చూస్తే ఉదయమే వచ్చి ఓటింగ్ వేసుకొని వాళ్ళు వ్యవసాయ పనులకు ఇతర పనులకు వెళ్ళిపోతుంటారు. హైదరాబాద్లో కూడా ఉదయం ఓటింగ్ వేసి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి కోర్ హైదరాబాద్ ఇది. ఇక్కడ మెయిన్గా పేదలు, బస్తీలు ఇవన్నీ ప్రాంతాలు ఉండేటువంటి ఏరియా. ఇక్కడ హైదరాబాద్ సెలవు కూడా ప్రకటించారు ఇక్కడ ఏరియాకి. సో వీళ్ళంతా కూడా మధ్యాహ్నం వరకు మెల్లిగా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు అంటే 9 గంటల వరకు చూస్తే 10% నమోదైంది. మరి ఇప్పుడు కనుక చూస్తే ఇప్పుడు మళ్ళీ ఒక 18-20% పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది కనుక 6 గంటలకు పోలింగ్ శాతం పూర్తి అయ్యేటువంటి సమయం వరకు గతంలో 50% మాత్రమే నమోదైంది. సో ఈసారి ఖచ్చితంగా 60 నుంచి 65, 70% టచ్ చేయాలనేటువంటిది కూడా ఎన్నికల అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి అంతా చైతన్య కార్యక్రమాలు కూడా తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలి అనేటువంటిది కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్ వద్ద మైనార్టీసే బలం జూబ్లీహిల్స్కి. సో పెద్ద ఎత్తున మైనార్టీకి సంబంధించినటువంటి మహిళా ఓటర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాము. సో దాదాపు 1,20,000 మైనార్టీ ఓట్స్ కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నాయి. సో పెద్ద సంఖ్యలో ఓటింగ్లో అయితే పాల్గొనేటువంటి అవకాశం అయితే సాయంత్రం వరకు కనిపిస్తుంది. సో ఉదయం పూట 9 గంటల వరకు కొంత లైన్లలో తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కొంత క్యూ లైన్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి నటరాజ్ నగర్, ఎర్రగడ్డలో ఉన్నటువంటి 3 పోలింగ్ బూత్ల వద్ద కొంత క్యూ లైన్స్ పెరుగుతున్నాయి. వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తుల వాళ్ళు మీరు అన్నట్టు క్యూ లైన్లో నిల్చోలేక వాళ్ళు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది వారందరినీ వెంటనే లోపలికి వెళ్ళి ఓటింగ్ వేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ముఖ్యంగా అంటే ఈసారి దాదాపు 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి, ఈవీఎంలో 4 ఉంటాయి. కాబట్టి వాళ్ళన్నింటినీ వెతుక్కోవడానికి వాళ్ళకు వేసేటువంటి అభ్యర్థి ఎక్కడున్నాడు ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సమయం ఎక్కువగా పడుతుంది. అంటే అంతకుముందు కొంత 20 లోపు ఉంటే కేవలం 2 మాత్రమే అవసరం ఉంటాయి. సో ఈసారి 58 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయడానికి కొంత ఎక్కువగా సమయం పడుతుంది. సో అందుకనే 6 గంటల వరకు కూడా సమయాన్ని పెంచారు. మనం చూస్తున్న మహిళా ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇటు పోలింగ్ బూత్ల వద్ద పోలీస్ బందోబస్తు భారీగా ఉందనేటువంటి ప్రచారాన్ని మీడియా కూడా చేసింది. సో సౌకర్యంగా ఇక్కడికి వచ్చి ఓటు వేసుకోవచ్చు అనేటువంటి ఆ ప్రచారాన్ని కూడా కల్పించాం. కాబట్టి మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈసారి సెల్ ఫోన్ డిపాజిట్ కేంద్రాలు కూడా పెట్టారు. కాబట్టి సెల్ ఫోన్ తీసుకొని బయటకు వెళ్తే కొంత భద్రతగా వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఉంటారు. సో ఖచ్చితంగా సెల్ ఫోన్ డిపాజిట్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ బయటనే సెల్ ఫోన్లను ఇక్కడ పెట్టి ఓటు వేసి మళ్ళీ బయటకు వచ్చి సెల్ ఫోన్ను కూడా తీసుకొని వెళ్ళవచ్చు. సో ఆ సౌకర్యాన్ని కూడా మొట్టమొదటిసారి కల్పించినటువంటి నేపథ్యంలో పోలింగ్ శాతం ఇది కూడా కొంచెం పెంచేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈసారి పోలింగ్ బూత్ వద్ద అసిస్టెంట్స్లను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ ఓటర్స్ను పూర్తి అవగాహనతో ఏ బూత్ వద్ద ఉంది ఓటరు, సో ఇవన్నీ కూడా చూడడానికి కూడా సెల్ ఫోన్లను పెట్టడానికి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరికొంతమంది ఓటర్స్ కూడా ఉన్నారు. ఓటింగ్ శాతం ఎలా ఉంది, ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి సార్. అంత స్పెషాలిటీ కూడా బాగానే ఉంది. పోలింగ్ శాతం జూబ్లీహిల్స్లో ప్రతిసారి తక్కువగా ఉంటుంది కదా, ఈసారి పెరుగుతుందా ఏమన్నా? పెరగొచ్చని అనుకుంటున్నాం సార్. అనుకుంటున్నారా? అవును సార్, 100%. ఓటు వేయాలని చాలా మంది చూస్తున్నారు ఈసారి ఏమన్నా? అవును సార్, చాలా మంది ఇంట్రెస్ట్ పడుతున్నారు. రైట్.
పోలింగ్ శాతం పెరగచ్చు అనేటువంటి అంచనాల్లో కూడా చాలామంది ఇక్కడ కనిపిస్తున్నారు. మరి సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉంది కాబట్టి మరి మధ్యాహ్నం లంచ్ తర్వాత కూడా ఇంకా ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. క్యూ లైన్లు అయితే ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చేటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఆ తర్వాత లంచ్ తర్వాత కూడా వచ్చేటువంటి వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. కాబట్టి మరి ఈ పోలింగ్ శాతం ఈసారి జూబ్లీహిల్స్లో ఎంత నమోదవుతుంది అనేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే వారి గెలుపు అవకాశాలు ఈ పోలింగ్ శాతం పెరుగు దాంట్లో కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పోలింగ్ శాతం పైన కూడా ఈసారి అన్ని రాజకీయ పార్టీలు కూడా దృష్టి పెట్టాయి. అయితే సాయి కిరణ్, ఈసారి వికలాంగులు వృద్ధులు కూడా భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. మరి వారికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వికలాంగులు వృద్ధులకు కూడా వీల్ చైర్స్, ప్రత్యేకమైనటువంటి వీల్ చైర్స్ ఏర్పాటు చేసి అక్కడ ఒక సహాయకుడిని కూడా ఏర్పాటు చేశారు. సో ఎవరైనా వికలాంగులు ఈ 100 మీటర్స్ ఏరియా వద్ద వెహికల్ని అక్కడ ఆపేస్తారు కాబట్టి వారిని లోపలికి తీసుకురావడానికి వీలుగా కూడా ఒక వీల్ చైర్స్ను అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేశారు. అలాగే ర్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వీల్ చైర్ నుంచి లోపల పోలింగ్ బూత్లోకి వెళ్ళడానికి ర్యాంపులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు సులువుగా ఓటింగ్ హక్కు వినియోగించుకునేలా కూడా చేశారు. అయితే ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోల్లో చెదురుమదురు అల్లర్లు కూడా జరుగుతున్నాయి. పోలింగ్ బూత్ల వద్దే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీలు టోకెన్లు ఇచ్చి మరీ ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తున్నారు, డబ్బులు పంచుతున్నారు అనేటువంటి గొడవలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి చూసాం. పలు చోట్లకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి మాగంటి సునీత కూడా వెళ్ళి అటు ఆ పోలింగ్ ఏజెంట్ అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో కూడా గొడవ పెట్టుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తాం. ఎన్నికల అధికారులకు ఈ పోలింగ్ బూత్ల వద్దనే డబ్బులు పంచేటువంటిది కనబడట్లేదు అనేటువంటి తను ఆందోళన చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. సో మొత్తానికి పలు చెదురుముదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రశాంతంగానే జరుగుతుందని చెప్పొచ్చు. మహిళలు కూడా ఈ స్థాయిలో ఓటింగ్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా కొంత ప్రశాంతంగానే జరుగుతుందనేటువంటి చెప్పొచ్చు. ఎందుకంటే మహిళల శాతం, ఓటింగ్ శాతం పెరిగిందంటే ఖచ్చితంగా పోలింగ్ శాతం అనేటువంటిది పెరుగుతుందనేటువంటిది కూడా మనకి చూడొచ్చు. సో పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఉదయం పూట కొంత తక్కువగా ఉన్నా కొంత మధ్యాహ్నం తర్వాత ఈ పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈసారి కొత్తగా డ్రోన్ల సహాయంతో కూడా ఈ పోలింగ్ పర్యవేక్షణ అనేటువంటిది చేస్తున్నారు. మొత్తం 139 లొకేషన్లు ఇవి ఉన్నాయి, 407 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈ మొత్తంగా కూడా డ్రోన్ల సహాయంతో ఎంటైర్ ఎక్కడెక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి, గొడవలు ఎక్కడ జరుగుతున్నాయి, ఇవన్నింటినీ కూడా పరిశీలించి వెంటనే ఎన్నికల సిబ్బందిని కూడా అక్కడికి పంపిస్తున్నారు. అలాగే వృద్ధులకు, మహిళలకు, వీళ్ళందరికీ ఎవరైతే వికలాంగులకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. సో మరి ఈసారి అన్ని ఏర్పాట్లు కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి సిబ్బంది చేశారు. మరి ఓటర్లు వాళ్ళ ఓటర్ల పండుగని ఈరోజు ఖచ్చితంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి పోలింగ్ శాతం ఏ మేర నమోదవుతుంది సాయంత్రం అయ్యేసరికి అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సాయి కిరణ్, కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద స్థానికేతరులు రావడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ఎర్రగడ్డ వద్ద ఎలా ఉంది? స్థానికేతరులు కూడా ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏదైతే పోలింగ్ బూత్ల వద్ద సంచరించడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వంటి ఆ క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తులే ఏకంగా పోలింగ్ బూత్ల వద్దకు వచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి చూస్తున్నారు. సో దానిపైన ఇప్పటికే ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వారిపైన కేసులు కన్సర్న్ పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదు చేస్తుంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నేరుగా అంటే ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు, జూబ్లీహిల్స్తో సంబంధం లేనటువంటి వాళ్ళు ఏకంగా పోలింగ్ బూత్ల వద్దకు వచ్చి మరి కూర్చొని వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేశారు. సో దీనిపైన ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 40 పైగా రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. సో దీనిపైన ఎన్నికల సంఘం కూడా ఇతర నియోజకవర్గాల నుంచి జూబ్లీహిల్స్లో సంచరించే వారి మీద కఠిన కేసులు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసినటువంటి దాని కింద కేసులు నమోదు చేస్తామనేటువంటిది కూడా చెప్తున్నారు. ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అయినప్పటికీ కూడా పలు చోట్ల హైదరాబాద్లో అయితే గల్లీలలో కూడా ఓటర్లను ప్రభావితం చేసేటందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. సో దానిపైన ఎలక్షన్ టీమ్, సర్వేలెన్స్ అయితే స్క్వాడ్స్ వీళ్ళంతా కూడా తిరుగుతూనే ఉన్నారు, పరిశీలన చేస్తూనే ఉన్నారు. అటు రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు పైసలు పంచేటువంటి ఇవన్నీ కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఎన్నికల అధికారులకు సివిజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎలక్షన్లు మాత్రం ప్రశాంతంగా జరిగే విధంగా అటు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా కూడా పరిశీలిస్తున్నారు. సో చిన్నపిల్లల్ని కూడా తీసుకొని మహిళా ఓటర్లు ఇప్పుడిప్పుడే ఓటింగ్ కేంద్రాలకు తరలుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి సాయంత్రం వరకు ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం ఈ ట్రెండ్ కొనసాగితే ఖచ్చితంగా ఈసారి పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ మందకొడిగా సాగుతుంది. ఓటు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. ఓటర్లు లేక బోరబండ పోలింగ్ బూత్ బోసిపోయింది. ఇప్పటి వరకు 12% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ పెరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు బోరబండలో ఉన్నాం. బోరబండలో ఉన్నటువంటి పరిస్థితి, పోలింగ్ స్టేషన్ 315 దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మందకొడిగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అపార్ట్మెంట్లకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి కాళీవాసుల కూడా ఓటింగ్కు రానటువంటి పరిస్థితి చాలా మందకొడిగా కొనసాగుతుంది. చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. పోలింగ్ కూడా ఇప్పటి వరకు కేవలం 11% మాత్రమే నమోదైంది ఈ డివిజన్లో, బోరబండ డివిజన్లో. చాలా తక్కువ మంది వస్తున్నారు. అప్పుడప్పుడు ఒకరు ఇద్దరు వస్తున్నారు, ఓటు వేసి వెళ్తున్నారు. 11, 12 తర్వాత కూడా పరిస్థితి ఈ విధంగా ఉంది. చాలా రేర్గా వస్తున్నారు. అప్పుడొకరు ఈ విధంగా వస్తున్నారు. 10 నిమిషాలకు ఒకరు ఆ విధంగా వస్తున్న పరిస్థితి, 5 నిమిషాలకు ఒకరు, 10 నిమిషాలకు ఒకరు వస్తున్నట్టుగా పరిస్థితి. దీంతో పోలింగ్ శాతం ఈ డివిజన్లో అంటే బోరబండ డివిజన్లో తగ్గేట్టుకు అవకాశం ఉంది. గతంలో కూడా 50% ఉంది. ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే 11 గంటల వరకు కూడా ఉన్నటువంటి పోలింగ్ సర్లు చూస్తే కేవలం 11%, 11.9 అంటే సుమారు 12% ఉంది. చాలా తక్కువగా నమోదైందని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో చాలా వరకు ఇదే విధంగా కనపడుతుంది. ఎక్కడ ఓటర్లు ఇప్పటి వరకు బయటకు అందరం ఉదయం ఈ సమయం వరకు 11 గంటల వరకు జనాలు అర్బన్ ఏరియాలో లేటుగా లేస్తారు, దాంతో నిద్ర నుంచి లేస్తారు. దాంతో ఎక్కువగా మధ్యాహ్నం టైం అవుతుందని చూడాలి. మరి మధ్యాహ్నం లేదంటే సాయంత్రం ఏ విధంగా పోలింగ్ అవుతుందో చూడాలి. ఇప్పటివరకు అయితే చాలా తక్కువ మందే ఓటేసేందుకు పోలింగ్ బూతులలోకి వస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ వినోద్తో రవిచంద్ర సాక్షి, బోరబండ, హైదరాబాద్.